ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం సిరీస్ను మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. మై డియర్ ఫ్రెండ్స్, స్వామివారు నవాబునకు కాలజ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తాడు. వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈత చెట్టు ఒకటి రాత్రి యందు నేల మీద పడుకొని పగలు నింగికి లేచి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, స్వామివారు చెప్తున్నటువంటి కాలజ్ఞానంలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈత చెట్టు ఒకటి రాత్రుళ్ళు నేల మీదకు వంగిపోయి పగలు పైకి లెగుస్తుంది. ఇవి మాత్రమే కాదు, 8 సంవత్సరాలు ఆ విధంగా ఉండి శుద్ధ త్రయోదశి నాడు పడిపోతుంది పూర్తిగా. అంతటా దేశమున కరువు కలుగును అని చెప్తున్నారు. ఈ యుగమున, ఈ కలియుగమున 5977వ సంవత్సరమున దాతనామ సంవత్సరమందు మార్గశిర మాసము మొదలుకొని ఈశ్వరనామ సంవత్సరము మాఘమాసము మధ్య గోల్కొండ, గుంటూరు, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, ఖమ్మం, మార్కాపురం, కంచి, తంజావూరు, పుష్పగిరి, మైసూరు, చెన్నై, చెన్నపట్నం వంటి పట్టణాల యందు బియ్యం రోకకు చిటికెడు అమ్మబడును. అరికాలి మంట నెత్తికెక్కి జనములు బాధలు పడి అరిచి అరిచి చస్తురు. సమస్త కులములు ఏకమని మేక కసరు మేస్తారు. ఆచారములు నశించును, అనాచారము పెచ్చు పెరుగును, వావి వరసలు తారతమ్యాలు మంట కలియును, ఒకరి శ్రమ ఇంకొకరి పాలగును, కామక్రోధాలు మితిమీరును, ధర్మము నశించును. ఇకనైనా ప్రజలు గర్వము ఉడిగి నా మాటలు విని జ్ఞానవంతులై మసులుకొనే మార్గము నా మార్గము, నేను అందించిన జ్ఞానము, కాలజ్ఞానము నేర్చుకొని విని ధ్యాన సాధన చేయవలేను అని చెప్తూ ఇంకొక కొన్ని విషయాలు చెప్తున్నారు. మీ గ్రామమందు ఒక విచిత్రం జరుగుతున్నది. అచ్చమ్మ గారి వంశము నందు ఒక్కరును కూడా ఉండబోరు. నేను రాసిన కాలజ్ఞానము ఆమె ఇంట ఉండి అక్కడ పూడ్చిపెట్టినటువంటి పాతరపై మొలచిన చింత చెట్టున నేను వీరభోగ వసంతరాయులనై వచ్చే ముందు చామంతి పూలు పూయును. మై డియర్ ఫ్రెండ్స్, చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయంట. ఆ చింత చెట్టు ఎక్కడుంది అంటే, స్వామివారు రాసిన కాలజ్ఞానం పుస్తకాలు, కాలజ్ఞాన తాళపత్రాల ఆ చింత చెట్టు కింద నేలలో పాతిపెట్టి దానిపైన చింత చెట్టుని నాటడం మూలాన అది దానికి చేమంతి పూలు పోస్తాయని స్వామివారు సెలవిస్తున్నారు. బనగానేపల్లెలో ఉన్నటువంటి జుర్రేరు పొంగి మూడొంతులు నాశనమైపోతుంది. నవాబు పరిపాలన పాడవుతుంది, ఆదాయం తగ్గుతుంది. అచ్చమ్మగారు కట్టించిన మఠమునందుల శివలింగమునకు సూర్య చంద్రులు ఉన్నంత వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇంకను ఇట్లాంటి అనేక ఉత్పాతములు పుట్టును. వాటన్నిటినీ చెప్పుటకు వ్యవధి చాలదు. నాయందు శ్రద్ధాభక్తులు కలిగి చరించండి అని స్వామివారు పలికి తరించమని ఆశీర్వదిస్తారు. అంతటా నవాబు మిక్కిలి ఆనందించిన వాడై, స్వామి మీ అపార కృపా కటాక్షము చే ధన్యునుడనైతిని. నా రాజ్యమున తమరు కొన్ని గ్రామములు ఇచ్చేదను, వాటిని స్వీకరించి నన్ను కృతజ్ఞునిచ్చేయి అని వేడుకొనగా స్వామివారు చిరునవ్వులు ఒలికించుచు, నాకు నీ గ్రామములు దేనికి, నాకు దాని వలన వచ్చే లాభం ఏమిటి? అయినను భక్తితో పలికిన నీ మాటలు త్రోసిపుచ్చి నిన్ను బాధపెట్టుట పాడి కాదు. కావున గరిమిరెడ్డి అచ్చమ్మగారు కట్టించిన మఠమునందు నిత్య ధూప దీప నైవేద్యముల నిమిత్తమై కొంత భూమిని వసగమని పలికెను. అందులోకి ఆ నవాబు 50 ఎకరాల మాగాణిని ఆ మఠమునకు వ్రాసి ఇచ్చెను. స్వామివారు 23 సంవత్సరముల వరకు ఆ మఠమునందే ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి కాలజ్ఞానాన్ని, స్వామివారు చెప్పినటువంటి జ్ఞానాన్ని
ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.